ఎవరన్నారు? కుమరం భీమ్ గారికి కొబ్బరికాయ తోటి కొట్టాల్సిన మాజీ సర్పంచ్ కల్తి పద్మ గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదివాసీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ, వేదిక ముందు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, అక్కలు, చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఆదివాసులందరూ కూడా ఒక పండగ, గొప్ప వాతావరణం ఇది. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి ఎవరికి జాతికి ఉండదు. ఒక ఆదివాసులకు ఒక్కరికే ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నివసించే గిరిజన కొండల్లో నివసించినటువంటి ఆదివాసీ బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరుచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేటువంటి పరిస్థితి నాడు. గతంలో మనిషి ఆదివాసీ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసీ యొక్క స్థితిగతులు అంతే ఉన్నాయి. మరి నాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మీద దృష్టి పెట్టి వారి విద్యా వైద్యం కోసం, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యవసాయం కోసం చిన్న చిన్న రైతాంగానికి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా పట్టా ఇచ్చారు. మరి వారందరూ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా వారికి విద్యుత్ కానీ, అదేవిధంగా బోర్డులు కానీ మన నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి అలాంటి పరిస్థితులు ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. దేశం మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివాసీ జాతి మాత్రమే. మరి ఈ ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ కుమరం భీమ్ గారు. వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి ఈరోజు కొద్ది గొప్ప మిగిలినటువంటి జాతి. మరి వారి కోసం నిరంతరం మరి కుమరం భీమ్ గారి ఆశయాల కోసం, కుమరం భీమ్ చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోరాటం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదివాసీ బిడ్డలందరూ కూడా కొండల్లో కోనల్లో జీవించేటువంటి వారందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా మనందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసుల మీద దాడులు చేసి భయంకరమైన వాతావరణం చూసే పరిస్థితి నాడు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి, గిరిజనులందరినీ కాపాడాలి, ఆదివాసీ బిడ్డలను కూడా చక్కగా పక్కన పెట్టుకుని ప్రయాణం చేసే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వారే దాడులు చేసి విపరీతమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి నాడు కనపడుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వాలను గుర్తించాలి.
చివరిలో ఉన్నటువంటి కొండల్లో ఉన్నటువంటి వారిని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినట్టు ఆదివాసీ బిడ్డలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కొమరంభీం, జై కొమరంభీం. ఆదివాసుల ఐక్యత, ప్రపంచ ఆదివాసుల దినోత్సవం. థ్యాంక్ యూ.